టాపిక్. సో ఓవరాల్గా 11 గంటలకి బడ్జెట్కి సంబంధించి ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించి 9 గంటల 5 నిమిషాలకు అనుకుంటాను బహుశా నిర్మలమ్మ వెళ్ళి రాష్ట్రపతిని కలవబోతున్నారు. 9వసారి పూర్తి స్థాయి బడ్జెట్ అంటే మధ్యంతర బడ్జెట్లు కొన్ని పెట్టారు, 1-2 బడ్జెట్లు జరిగాయి. సో పూర్తి స్థాయి బడ్జెట్ 9వసారి ఆమె ప్రవేశపెట్టబోతున్నటువంటి పరిస్థితి. సో ఇది నిజంగా ఒక చరిత్ర అని చెప్పొచ్చు మనం, ఎందుకంటే ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి చరిత్ర ఆమెకి సొంతమైనటువంటి పరిస్థితి. సరే, ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారు, ఆంజనేయ రెడ్డి గారిని మళ్ళీ అడుగుతాను. ఇలాగూ కూటమిలో ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ టీడీపీ నుంచి. విజయభాస్కర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఇప్పుడు సరే, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది బడ్జెట్ అనేటటువంటి దానికంటే ఇప్పుడు ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏంటి ఇక్కడ 4 ప్రశ్నలు ఆయన సంధించడం జరిగింది. అమరావతి గెజెట్ అది మన బడ్జెట్లో బెటరు, అది డెసిషన్ తీసుకోవాల్సింది పార్లమెంట్లో కాబట్టి నిధులకు సంబంధించినటువంటి విషయం బహుశా అవును సార్ మీరు చెప్తారా? సరే, అంటే మీరు అంతా కూటమి కదా అనేసి నేను ఓకే అందుకనేసి. సో గెజెట్ అనేది మామూలుగా బడ్జెట్లో పెట్టరు జనరల్గా. సో మరి వారు నిధుల గురించి మాట్లాడారు అనుకుంటున్నాను. సో నిధులు, గ్రాంట్లు, పోలవరం R&R ప్యాకేజ్ కావచ్చు, తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం కావచ్చు, పోలవరంకి సంబంధించినటువంటి అంశాలు, సో ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి బడ్జెట్లో అలాంటి పరిస్థితులు ఉంటాయంటారా? నిధులు అప్పులు కాకుండా గ్రాంట్లు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉందంటారా? ఖచ్చితంగా వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతోంది, డిమాండ్ చేస్తోంది. మా ఎంపీలు కూడా గట్టిగా మాట్లాడుతున్నారని ఆయన మాట్లాడుతున్న మాట పూర్తిగా అవాస్తవం. పెద్దవారు దయచేసి ఏమనుకోకండి, నేను మీకు అగరేష్గా మాట్లాడుతున్నానని. ఏమండి 2019-24 మధ్యలో అమరావతి గురించి కానీ, అట్లాగే పోలవరం నిధుల గురించి కానీ, అట్లాగే మనకు కేటాయించిన ఫిషింగ్ హార్బర్స్ గురించి కానీ, పోర్ట్ల గురించి కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఎక్కడ గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన దాఖలాలే లేవండి. ఎంతసేపు బటన్ నొక్కితే ఓట్లు వేస్తారు, ఆ బటన్ నొక్కడానికి డబ్బు అవసరమైన అప్పును మాకు మీరు ఇస్తే చాలు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఏదో రకంగా అప్పు పుట్టిస్తే చాలు, మేము ఏదైతే ఈ నవరత్నాలని చెప్పామో ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్పు పుడితే మాకు చాలు అని పూర్తిగా అభివృద్ధి పథకాలన్నింటినీ, అమరావతిని కావచ్చు, పోలవరాన్ని కావచ్చు, వివిధ రకాల రాయలసీమ ప్రాజెక్టులు కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి అండి. ఎక్కడ కూడా సెంట్రల్ అసిస్టెన్స్ ఎక్కడ రాలా. ఇంకొక విషయం ఏంటంటే 2014-19 మధ్య మనకు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఫండ్ కూడా ఆ రోజు 1050 కోట్ల రూపాయలు 2014, 15, 16, 17, 17, 18కి మనకు 1000 కోట్ల పైన సెంట్రల్ అసిస్టెన్స్ మనకు వస్తే, తర్వాత పరిణామాలు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని చెడ్డ చేసుకోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళకు అగెనిస్ట్ గా మాట్లాడడం కావచ్చు, దానివల్ల 2 సంవత్సరాలు అయిపోయిన వాస్తవం. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏ రోజైనా ఈ బ్యాక్వర్డ్ జిల్లాలకు సంబంధించిన స్పెషల్ అసిస్టెన్స్ కోసం ఏ రోజైనా సెంట్రల్ గవర్నమెంట్ అడిగిందా? మనకేమైనా 1 రూపాయి తెచ్చిందా? ఇలా చెప్పుకుంటూ పోతే, అట్లాగే స్పెషల్ ప్యాకేజ్ అని మనకి ఏ స్పెషల్ స్టేటస్ అయితే రాదో దానికి బదులుగా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం, మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోండి అని 2018-19లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు పోయే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరినీ రెచ్చగొట్టి మేము స్పెషల్ స్టేటస్ తెస్తాం, మాకు 25 ఎంపీలు ఇవ్వండి, మేము పోరాడతాం సెంట్రల్ గవర్నమెంట్ తో అని మాట్లాడి అధికారంలో రాగానే ఆ స్పెషల్ స్టేటస్ ను పూర్తిగా గాలి వదిలేశారు. ఎక్కడా ఒక్కసారి కూడా పార్లమెంట్ లో కావచ్చు, అంతమంది ఎంపీలు ఉన్న వైసీపీ ఏ రోజు కూడా పార్లమెంట్ లో గట్టిగా పోరాటం కానీ, లేదంటే నరేంద్ర మోడీ గారిని నిలదీయడం కానీ ఎక్కడా జరగలేదండి. సరే, స్పెషల్ స్టేటస్ అంటే పక్క పోయింది అనుకుందాం, కనీసము ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ సంబంధించిన స్పెషల్ ప్యాకేజ్ అయినా ఏమైనా ఒక డబ్బులు తెచ్చారా అంటే 1 రూపాయి కూడా ఎక్కడా విడుదల చేయలేదండి. ఇలా అన్ని రంగాల్లో అన్ని రకాలుగా వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయినమాట వాస్తవం. దేవుడి దయ వల్ల, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం వల్ల 2024లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి, మీరు ఒక్కసారి గమనించండి, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు 2024, 25, 26 బడ్జెట్లకు సంబంధించి 15,000 కోట్ల రూపాయలను
ఆ రోజు హక్కుగా సాధించుకున్న మాట వాస్తవం కాదా? ఏమండి, 15,000 కోట్ల రూపాయల్లో 2,500 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంటే మనకు ఫ్రీగా ఇచ్చింది. మిగతా డబ్బు ఏడీపీ నుంచి అట్లాగే వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ గా తెచ్చుకోమని ఆ రోజు చెప్పిన మన వాస్తవం. దాన్ని కూడా ఈ రోజు గ్రాంట్ గా మార్చాలనే చర్చలు పూర్తిగా సఫలమై ఆ 15,000 కోట్ల రూపాయల్ని గ్రాంట్ గా మార్చే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇది అధికారిక సమాచారం. దాని తర్వాత ఈ రోజు పూర్వోదయ స్కీమ్ కింద, మళ్ళీ చెప్తున్నా, పూర్వోదయ స్కీమ్ కింద, అంటే ఈ పూర్వోదయ స్కీము జనరల్ గా ఈ ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, లేదంటే ఈ విద్యాపరమైన విషయాలు కావచ్చు, అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ కావచ్చు, అట్లాగే మోడరైజేషన్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్, రూరల్ కనెక్టివిటీ, ఇట్లా ఈ రంగాలలో అభివృద్ధి చెందడానికి పూర్వోదయ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. ఆ పూర్వోదయ స్కీమ్ లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం మాకు 40,000 కోట్ల రూపాయలు కావాలా, ఈ పూర్వోదయ స్కీమ్ ద్వారా మా అమరావతిని మేము అత్యంత వేగంగా దీన్ని అభివృద్ధి చేయాలనే ఒక తాపత్రయంతో ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ విజయశేఖర్ రెడ్డి గారు పూర్వోదయ స్కీమ్ అని మీ ప్రభుత్వం అడిగింది రాయలసీమ కోసం. రాయలసీమలో 41,000 కోట్ల రూపాయలు మీరు మాకు గానిస్తే మేము రాయలసీమని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేసుకుంటాము అని చెప్పేసి ఒక ప్రణాళికలను సిద్ధం చేసి దాన్ని ఎత్తుకొని పోయి కేంద్రం ముందు మీ ప్రభుత్వం పెట్టింది. సరే, ఇది పక్కన పెడితే పూర్వోదయ ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడారు కాబట్టి నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆల్రెడీ ఇందాక మనకు వెంకటేశ్వర రెడ్డి గారు అడిగారు ఒక ప్రశ్న ఏంటి, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 46(2)లో 46(3) ఈ రెండిట్లో కూడా రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని మంజూరు చేయాలి. సరే, వాళ్ళు చేయలేదు, పక్కన పెడదాం. సరే, వాళ్ళు చేసేలేదు పక్కన. ఇప్పుడు మీరున్నారు కేంద్రంలో కూడా, మీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మన వెనుకబడినటువంటి రాయలసీమకి ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నటువంటి ఈ సెక్షన్ల ప్రకారం ఏమన్నా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఏమైనా తెచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయా, లేవా? డెఫినెట్ గా అండి, మీరు చెప్పినట్టు హార్టికల్చరల్ డెవలప్మెంట్ ఈ రోజు 18 హార్టికల్చరల్ క్రాప్స్ పండుతున్న రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి ఈ రోజు మీరు చెప్పిన 40,000 కోట్ల రూపాయలు. ఏమండి, నాకు ఉన్నంత అవగాహన వరకు హార్టికల్చరల్ డెవలప్మెంట్ కి సపరేట్ గా 40,000 కోట్లు అడిగిన మాట వాస్తవం. అట్లాగే అమరావతి కూడా 40,000 కోట్లు అడిగిన మాట వాస్తవం. ఈ హార్టికల్చరల్ క్లస్టర్స్ డెవలప్మెంట్ కోసం ఈ 40,000 కోట్లు వచ్చే 3 సంవత్సరాలు అడిగారండి. అంటే ప్రతి సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల ఫండ్స్ మాకు కావాలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అడిగిన మాట వాస్తవం. దానికోసమే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. అట్లాగే శాస్త్రీ కింద అండి, శాస్త్రీ కింద కూడా ఈ రూరల్ రోడ్స్ కావచ్చు, అట్లాగే ఈ హెవలోక్ బ్రిడ్జ్ కావచ్చు గోదావరి మీద, అట్లాగే యూనిటీ మాల్ విజయవాడలో, అట్లాగే రకరకాల హాస్టల్, ఉమెన్ హాస్టల్స్ కావచ్చు. ఈ రోజు డెవలప్మెంట్ ప్రధానంగా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ లో జరగాలంటే మనకు శాస్త్రీ స్కీమ్ కింద 10,000 కోట్ల రూపాయలు కావాలని అడిగిన మాట కూడా వాస్తవం. పూర్వోదయ స్కీమ్ కింద 40,000 కోట్లు, హార్టికల్చరల్ డెవలప్మెంట్ కి సంబంధించి 40,000 కోట్లు, అట్లాగే శాస్త్రీ స్కీమ్ కింద 10,000 కోట్లు. అట్లాగే మీరు ఒకసారి గమనిస్తే ఫిషింగ్ హార్బర్స్ అండి, ఫిషింగ్ హార్బర్స్ ఇప్పటి వరకు మనము 700 కోట్లు ఖర్చు పెట్టాం. 4 ఫిషింగ్ హార్బర్స్, జువెలదిన్య, నిజాంపట్నం, ఉప్పాడ, ఇట్లా 4 ఫిషింగ్ హార్బర్స్. ఈ 4 సంబంధించి మనకు కావాల్సిన 1300 కోట్లు అండి ఇప్పటి వరకు. ఓకే సార్, ఓకే, మళ్ళీ వస్తాను. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే సార్, బాధాకరమైనటువంటి విషయం, బాధాకరమైన విషయం ఏంటి అంటే కేంద్రం అయితే